తెలంగాణ రాష్ట్రం ఉర్దూ అకాడమీలో తాహిర్ బిన్ హమాద్ కొత్తగా చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. सर यहाँ पे सर यहाँ पे सर यहाँ पे सर यहाँ पे चार्जिंग नीचे कर दे। हेलो कौन सा लग रहा है? अरे नादेमो ना सीएम डायरेक्ट पंपे ब्रदर अंदर गोड़ल पंपे मुख्यमंत्री చెప్తున్నా మామూలు మాట బొక్కే ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ కెమెరా చూడు ఇక్కడ చూడ मैं हजाज में हूँ। हाँ मस्जिद के पास।
मारो ఓకే అన్న అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉర్దూ మరియు తెలుగు ఛానళ్లకు సంబంధించినటువంటి విలేకరులు ఇక్కడికి వచ్చిన సందర్భాన నేను ఈరోజు ఉర్దూ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి విషయాన్ని, నాతో పాటు నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు అజ్మతుల్లా హుసేని గారు ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు ఉన్నారు. మా డైరెక్టర్ గారు ఉన్నారు. వారి అందరి తరఫు నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా ఉర్దూ రిలేటెడ్ సంబంధించినటువంటి శాఖకు, అదేవిధంగా ఈరోజు ఈ బాధ్యతను నాకు ఇచ్చినటువంటి గౌరవ డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, క్యాబినెట్ మంత్రులకు, ముఖ్యంగా నన్ను ఈరోజు ఈ చైర్మన్ పదవి ఇవ్వడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రభుత్వానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైతే ముఖ్యమంత్రి గారికి సలహాదారుగా ఉన్నటువంటి గౌరవనీయులు షబ్బీర్ అలీ గారికి, మహేష్ కుమార్ గౌడ్ మా మిత్రుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారికి, మా జిల్లాకు సంబంధించినటువంటి ఇంకొక శాసనసభ్యుడు రూరల్ భూపతి రెడ్డి గారికి మీ ద్వారా మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఒక విషయాన్ని, నాకు చాలా సంతోషంగా, నేను మీలాగే 40 సంవత్సరాల క్రితం జర్నలిస్ట్ను, మీకు తెలియదు చాలామందికి, కేశవరావు గారి పేపర్లో నేను పనిచేసినటువంటి విలేకరిగా పనిచేసినటువంటి వ్యక్తిని. నాకు ఆనందంగా ఉంది. నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు రిలేటెడ్ ఉర్దూకు సంబంధించినటువంటి సబ్జెక్టును, దీన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉర్దూకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, మీతో కోరుకునేది ఒకటే, రేపు ఈ కార్యక్రమంలో మా వల్ల ఏమన్నా పొరపాటు జరగకుండా, ఒకవేళ జరిగినా సూచించడానికి మీరు, ఒకవేళ మేము మంచి చేయడానికి ప్రజలకు, ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ 6 గ్యారంటీల ద్వారా ఈరోజు 4 అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామో, ప్రజలు ఈరోజు మమ్మల్ని గుర్తిస్తున్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతూ మరి ఒకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.